స్కూల్ కి రావాలి, బ్యాగ్ ఆడ పడేయాలి, ఎక్కడ పోతుందేమో. ఏ బబ్బీ ఏం చేస్తున్నావు? ఆడ ఎక్కరా, నువ్వు ఇంట్లోకి రా. ఏ బయట ఒక్కదాని ఎందుకు ఆడుకుంటున్నావా? ఇంట్లో వచ్చి ఆడుకో, ముందే ఎత్తుకోబెట్టి వాళ్ళు తిరుగుతురు. అరే నిన్న మనము బొమ్మలు తయారు చేసాం కానీ వాటికి పెయింటింగ్ వేద్దాం, రావే ఇంట్లోకి రా. మమ్మీ నేనే పెయింటింగ్ చేస్తా. నడువే, ఇద్దరం కలిసి వేద్దాం, నడువు. సరే మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, బబ్బీ హాయ్ చెప్పరా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా బబ్బీ గారు అయితే బొమ్మలకైతే పెయింటింగ్ వేస్తున్నాం ఫ్రెండ్స్, ఇద్దరం కలిసి. ఇలా ఏం పెయింటింగ్ వేస్తాం, ఏం బొమ్మలు ఉన్నాయి ఇప్పుడైతే చూపిస్తా ఫ్రెండ్స్ అన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. అరే బబ్బీ, మనం ఆల్రెడీ బొమ్మలు తయారు చేసాం కదా. అవునా మమ్మీ? ఇప్పుడు దానికి మనం పెయింటింగ్ వేసుకున్నాం రా. సరే సో ఫ్రెండ్స్, ఇక బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఆల్రెడీ అయితే మేమైతే ఈ బొమ్మలు అయితే రెడీ చేసినాం. ఇగో ఇంట్లో అయితే ఈ మట్టి వచ్చింది కదా అన్ని, దీంతోనైతే వైట్ కలర్ తన మట్టితోని కలిపి ఇంట్లో వేసేస్తే ఈ బొమ్మలు అయితే ఇట్లా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ బొమ్మలకైతే కలర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. మమ్మీ ఏంటి మమ్మీ? అదే అవే ఇగో ఇది ఇచ్చిరు కదా ప్యాకెట్ మట్టిది, ఇది వేసి ఇలా వాటర్ వేసి కలిపి, ఇప్పుడు ఇది ఉంది కదా ఇది జాలీలకి ఇట్లా ఇచ్చిరు కదా, దీంట్లో వేసి ఇది కలిపింది దీంట్లో పోసి ఇట్లా బొమ్మలు రెడీ అయినాయి ఇగో ఇట్లా. సో ఫ్రెండ్స్, మేమైతే ఈ బొమ్మల్ని నిన్ననే మట్టి కలిపి నిన్ననే అయితే మేమైతే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఎన్ని గానం బొమ్మలు చేసిందో చూడండి. ఇగో మా బబ్బీ గారిని తెలియకుండా చేసిన ఫ్రెండ్స్. మా బబ్బీ గారు నిన్నైతే స్కూల్కి పోయిండు. సో ఫ్రెండ్స్, ఇక బొమ్మలకు సంబంధించిన అయితే ఇక కలర్స్ అయితే ఇక వాటర్ కలర్స్ వచ్చినాయి, ఇక బ్రష్లు వచ్చినాయి, స్పూన్ వచ్చింది, అట్లనే ఇక చిన్నది ఇక ఫ్లవర్ లా. అంటే మనకి ఇప్పుడు ఒక కలర్ వేసినాక మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే ఇలా వాటర్ వేసుకొని అద్దుకోవాలి కదా. చిన్నది అయితే ఇచ్చిరు, ప్లేట్ అయితే ఇచ్చిరు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కలర్స్ వచ్చేసి ఇక రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, వైట్, బ్లాక్. సో ఫ్రెండ్స్, ఇన్ని కలర్స్ వచ్చినాయి. ఇష్టం వచ్చిన కలర్, ఇష్టం వచ్చిన బొమ్మకైతే వేస్తాం. ఇప్పుడు నేను మా బబ్బీ గాడు వేద్దాం. అరే బబ్బీ, ఇగో వాటర్ ఇంట్లో పోస్తా. ఇగో కొన్ని ఫ్లవర్స్ లో ఇలా పోసుకున్నాం ప్లేట్ లా, కొన్ని పోయి ఇప్పుడే చెప్తున్నా బబ్బీ, ఎవరు బొమ్మ వాళ్ళు వేసుకుందాం సరేనా? చాలు. ఇంట్లో కొన్ని పోయి గిట్లా పోయినకి. సో ఫ్రెండ్స్, ఇక 2 బ్రష్లు వచ్చినాయి కదా. ఇక నేను ఒకటి తీసుకున్నా, మా బబ్బీ గారు ఒకటి తీసుకున్నా. మా బబ్బీ గారు అయితే పెద్ద బ్రష్ తీసుకుంటుంది, నేనైతే చిన్న బ్రష్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ వాటర్ ఇలా ఆగు, ఫస్ట్ కలర్స్ ఓపెన్ చేయి. వాటర్ లో ఎందుకు అద్దుతున్నావు? ఏ బబ్బీ, నీకు ఏ బొమ్మ కావాలో తీసుకోవే. అదా తీసుకో, నాకు ఈ బొమ్మ కావాలి. నేను ఇది తీసుకున్నా, మా బబ్బీ గారు అది తీసుకున్నా. ఏం వేస్తున్నావురా ఫస్ట్? నువ్వు జుట్టు వేస్తున్నా. నేను గిట్ట జుట్టు వేస్తున్నా. సో ఫ్రెండ్స్, నేను మా బబ్బీ గారు అయితే ఫస్ట్ జుట్టు నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఇగో ఏర్ అయితే దీనికి జుట్టు. ఆమె బ్రష్ పెద్దగా ఉంది. అరే బ్రష్ రా నువ్వు. అయిపోయినాక ఇస్తా. మమ్మీ, నా జుట్టు అయితే అయిపోతుంది. అవునే, దెబ్బ వేసినావు, బాగానే పెద్దగా వేసినావు. మా బబ్బీ గారు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేసినావు, దెబ్బ నాది గిట్ట అయిపోతుంది. కానీ నేనే వేసుకుంటాను ఆ బొమ్మకు నేను. మళ్ళీ తర్వాత నేను వేసిన అంటావు, అది అడుకో, బ్రష్ అడుకో ఇక అటు. సో ఫ్రెండ్స్, నేను మా బబ్బీ గారు అయితే జుట్లు అయితే వేసినాం దీనికి, చూడండి. సో ఫ్రెండ్స్, ఎవరిది బాగుందో ఇలా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను మా బబ్బీ గారు వేసినాము. ఇప్పుడు వేరే కలర్ వేద్దాం. ఇప్పుడు వేరే కలర్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వేరే కలర్, వైట్ కలర్ వేద్దాం. వైట్ ఆర్లాడు దానికి ఉంది. వైట్ ఎందుకు వేస్తావు? బ్లూ కలర్ వేద్దాం. నీ ఇష్టం ఉన్న కలర్ వేసుకో. నీ బొమ్మకి నేను రెడ్ కలర్ వేస్తా. నా బొమ్మకు నా ఇష్టం ఉన్న కలర్. వాటర్ అంటే వాటర్ అంతా అయినాయి. గ్రీన్ తీసిస్తావా? రెడ్ తీసిస్తావా? అన్ని కలర్స్ ఓపెన్ చేస్తా. బాబీ వేస్తున్నావా? నువ్వు వేస్తున్నా మమ్మీ.
నువ్వు ఏ కలర్ వేస్తున్నావురా? నేను రెడ్ కలర్ వేస్తున్నా. నువ్వు రెడ్ వేస్తున్నావా? నువ్వు? నేను బ్లూ కలర్ వేస్తున్నా. ఫ్రాక్ అయిపోయింది, ఇంకా కాలు ముఖం రెండే ఉన్నాయి. అప్పుడే వేసేసినవా? అవునే, రెడ్ కలర్ మంచిగా వేసినవే నువ్వు. ఏది తీసుకుంటావు? నేను గిట్ట వేస్తున్నా, నాది గిట్ట అయిపోతుంది. మా ఇద్దరు అయితే బొమ్మలు అయితే మంచిగా కలర్లు వేసేసాం. నేను ఎందుకు ఇస్తా చూడండి ఫ్రెండ్స్, మా బబ్బీ గాడి ఇట్లా మొత్తం రెడ్ కలర్ వేసేసుకుంది. నేనేమో ఇట్లా కలర్ కలర్ వేసుకున్న బొమ్మ నీట్ గా వేసుకున్నా. ఇప్పుడు నాకు ఇస్తావా అని అలిగింది. నేను ఎందుకు ఇస్తా? నువ్వు వేసుకున్నప్పుడే మంచిగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, నేను మా బబ్బీ గారు ఎట్లా ఇష్టమో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎవరిది బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను మా బబ్బీ గారు అయితే మంచిగా అయితే కలర్స్ వేసుకున్నాం. నా బొమ్మ అయితే ఇట్లా వచ్చింది. మా బబ్బీ గారు వచ్చి ఎట్లుంది చూడాలి, ఏం మంచిగా లేదు బొమ్మ అయితే. అది చూస్తే వెరైటీ ఎట్లనే అనిపిస్తుంది. అది చూడండి ఫ్రెండ్స్, అస్సలు ఆమె మీద నాది బాగుందంటే అసలు ఓర్సలు. సరే నీదే బాగుంది, మన సబ్స్క్రైబర్స్ చెప్తారు. సో ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఈ రెండు బొమ్మలలో ఏది బాగుందో, మా బబ్బీదా నాదా? సో ఫ్రెండ్స్, ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.